కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవాణి ట్రస్ట్ ప్రాణవాయువుగా మారిపోయింది. అత్యవసర సమయాల్లో వీఐపీ బ్రేక్ సహా అనేక దర్శనాలను రద్దు చేస్తున్న టీటీడీ శ్రీవాణి జోలికి మాత్రం వెళ్లడం లేదు. ఆదివారం రోజున గ్రహణం సందర్భంగా సామాన్య భక్తులకు కేటాయించే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసినా శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను మాత్రం ఆపలేదంటేనే ఈ పథకానికి టీటీడీ ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోజు వేలల్లో భక్తులు వస్తుంటారు. రకరకాలుగా భక్తులకు దర్శనాలు కల్పిస్తుంది టీటీడీ. భక్తులిచ్చే విరాళాలతో టీటీడీ అనేక ట్రస్టులను నిర్వహిస్తుంది. అన్నప్రసాద ట్రస్ట్, గో సంరక్షణ ట్రస్ట్, ప్రాణదానం ట్రస్ట్, వేద పరిరక్షణ ట్రస్ట్. టీటీడీ నిర్వహించే ట్రస్టులకు ఏటా 300 నుంచి 400 కోట్ల రూపాయల వరకు విరాళాలు అందుతాయి. అత్యధికంగా అన్నప్రసాద ట్రస్టుకి 150 నుంచి 200 కోట్లు విరాళంగా అందుతాయి. ఇక 2018లో టీటీడీ ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మిగిలిన ట్రస్టులకు కనీసం ₹1,00,000 విరాళంగా అందిస్తే వారికి దర్శన సౌకర్యం కల్పిస్తుంది టీటీడీ. కానీ శ్రీవాణి ట్రస్టుకి ₹10,000 విరాళంగా అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేఖతో అవసరం లేకుండానే ప్రోటోకాల్ బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేస్తుంది. దీంతో శ్రీవాణి ట్రస్టుకి ఏటా 400 కోట్లకు పైగా విరాళాలు అందుతున్నాయి. 42 సంవత్సరాల క్రితం ప్రారంభించిన అన్నప్రసాద ట్రస్టుకి ఇప్పటి వరకు 2,200 కోట్లు విరాళంగా అందగా 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన శ్రీవాణి ట్రస్టుకి మాత్రం ఇప్పటికే 1,700 కోట్లకు పైగా విరాళాలు అందాయి. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్, షార్ట్గా శ్రీవాణి ట్రస్ట్, దీనికొచ్చే విరాళాలను పురాతన ఆలయాల పునరుద్ధరణకు, కొత్త ఆలయాల నిర్మాణానికి వినియోగించాలని తీర్మానించారు. అయితే ఇతర వ్యయాలకు కూడా శ్రీవాణి ట్రస్ట్ నిధులు వెచ్చించేందుకు సౌలభ్యాన్ని ట్రస్ట్ ఏర్పాటు సమయంలో టీటీడీ ఏర్పాటు చేసుకుంది. దీంతో శ్రీవాణి ట్రస్టుకి భక్తుల నుంచి విరాళాలు పెద్ద ఎత్తున అందుతుండగా, మరోవైపు ఆలయాల నిర్మాణం, అన్నప్రసాద వితరణ కూడా విస్తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడంతో పాటు విదేశాల్లో కూడా ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు శ్రీవాణి ఆలయంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుబంధ ఆలయాల్లో అన్నప్రసాద వితరణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అందులో భాగంగా తిరుచానూరు, ఒంటిమిట్ట వంటి ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిర్వహణ వ్యయం కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అందుకు నిధుల సమీకరణపై కూడా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారానే నిధుల సేకరణపై దృష్టి పెట్టింది. శ్రీవాణి ట్రస్టుకు రోజు ₹1,50,00,000 విరాళంగా అందుతుండగా 2 కోట్ల వరకు పెంచుకునే అంశాన్ని పరిశీలిస్తోంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవాణి దర్శనాలపై ఎలాంటి నియంత్రణ విధించడం లేదు. ఆదివారం నాడు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం 12 గంటల పాటు మూసివేశారు. 16 గంటల పాటు దర్శనాలు నిలిపివేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను, సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లను రద్దు చేసినప్పటికీ శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను మాత్రం రద్దు చేయలేదు టీటీడీ. అది శ్రీవాణి ట్రస్టుకి ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. మొత్తానికి అనేక వివాదాలకు కారణమైన శ్రీవాణి ట్రస్ట్ మాత్రం టీటీడీకి ప్రాణవాయువుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో.